నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 4 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,828.95, 210 pts, 0.27% తగ్గింది. అత్యధిక లాభం ట్రెంట్ 1.89% పెరిగింది. అత్యధిక నష్టం రిలయన్స్ 2.13% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,614.90, 0.64% వద్ద ఉంది. -0.64% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. 4 రోజుల లాభాలకు బ్రేక్. 210 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. బీఎస్ఈ సెన్సెక్స్ 0.27% క్షీణించి 78,428.95 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.64% తగ్గి 24,614.90 వద్ద స్థిరపడింది. ఈ పతనంతో భారతీయ బెంచ్మార్క్ సూచీల 4 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సబ్స్క్రైబర్ల అప్గ్రేడ్లతో భారతీ ఎయిర్టెల్ Q1 నికర లాభం 37.3% వృద్ధి. సబ్స్క్రైబర్ల అప్గ్రేడ్ల కారణంగా భారతీ ఎయిర్టెల్ మొదటి త్రైమాసిక నికర లాభంలో 37.3% వృద్ధిని నమోదు చేసింది. ఈ టెలికాం దిగ్గజం షేరు మంగళవారం 0.02% తగ్గి ₹1970.10 వద్ద ముగిసింది. ప్రీమియం పుష్ ఫార్ములేషన్స్తో సన్ ఫార్మా Q1 వృద్ధి. సన్ ఫార్మా ప్రీమియం పుష్ మరియు వినూత్న మందులు యుఎస్ జెనరిక్స్ ఒత్తిడిని తగ్గించి Q1 ఆర్థిక సంవత్సరం 2027లో వృద్ధిని నడిపించాయి. ఈ ఫార్మా దిగ్గజం షేరు స్వల్పంగా 0.03% పెరిగి ₹1964 వద్ద ముగిసింది. ఆర్బీఐ పాలసీ నిర్ణయానికి ముందు 95.38 వద్ద దాదాపు స్థిరంగా ముగిసిన రూపాయి. యుఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి 0.05% స్వల్ప లాభంతో 95.38 వద్ద దాదాపు స్థిరంగా ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాబోయే ద్రవ్య విధాన నిర్ణయానికి ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. అంతర్జాతీయ సంకేతాల మధ్య $4,109 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడిన బంగారం. మంగళవారం బంగారం ధరలు 0.03% స్వల్పంగా పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,109 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. అదే సమయంలో వెండి ధరలు 0.20% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $59 మరియు 3 సెంట్లు వద్ద ముగిశాయి. బ్యారెల్కు $80 మరియు 66 సెంట్లు వద్ద నష్టాలతో ముగిసిన ముడి చమురు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు 0.65% తగ్గి ప్రతి బ్యారెల్కు $80 మరియు 66 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ వర్గాలు భౌగోళిక రాజకీయ పరిణామాలు మరియు ప్రధాన వినియోగ దేశాలలో డిమాండ్ అంచనాలను గమనిస్తున్నాయి. అధిక ఆదాయంతో కీస్టోన్ రియల్టర్స్ Q1 లాభం 3 రెట్లు పైగా జంప్. ముంబైకి చెందిన డెవలపర్ కీస్టోన్ రియల్టర్స్ అధిక ఆదాయం మరియు మార్జిన్ల కారణంగా మొదటి త్రైమాసిక నికర లాభంలో 3 రెట్లు వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ యొక్క బలమైన పనితీరు ప్రీమియం నివాస రియల్ ఎస్టేట్ రంగంలో బలమైన డిమాండ్ను హైలైట్ చేస్తుంది. వ్యయాల పెరుగుదల ఉన్నప్పటికీ జిందాల్ స్టెయిన్లెస్ Q1 నికర లాభం 8% వృద్ధి. ధరల పెంపు పెరిగిన వ్యయాలను భర్తీ చేయడంతో జిందాల్ స్టెయిన్లెస్ మొదటి త్రైమాసిక నికర లాభంలో 8% వృద్ధిని నమోదు చేసింది. అయితే పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా జూన్ త్రైమాసికంలో ఉత్పత్తి తగ్గింది. పశ్చిమ ఆసియాలో విస్తరణకు ఐసిసి లాయల్టీని కొనుగోలు చేసిన ఫిన్టెక్ మింటోక్ పశ్చిమ ఆసియాలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ముంబైకి చెందిన ఫిన్టెక్ స్టార్టప్ మింటోక్ ఐసిసి లాయల్టీని కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక కొనుగోలు మింటోక్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE లోని 34 బ్యాంకుల ప్రత్యక్ష ప్రాప్యతను అందిస్తుంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా పిసి జ్యువెలర్ ప్రమోటర్ల వాటా 38.76%కి పెంపు. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తర్వాత పిసి జ్యువెలర్ ప్రమోటర్లు తమ వాటాను 38.76%కి పెంచుకున్నారు. ₹10 లోపు ట్రేడవుతున్న ఈ పెన్నీ స్టాక్ మంగళవారం నాటి ఇంట్రాడే కనిష్ట స్థాయి నుండి 3.50% పెరిగింది. ఎఫ్డి వడ్డీ రేట్లు ₹3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,109 మరియు 40 సెంట్లు 0.03% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ₹126,010 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.03% పెరిగింది. మునుపటి ముగింపు $4,108 మరియు 20 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $59 మరియు 3 సెంట్లు 0.20% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,810 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.20% పెరిగింది. మునుపటి ముగింపు $58 మరియు 91 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $80 మరియు 66 సెంట్లు 0.65% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది.
చమురు ధర 0.65% తగ్గింది. మునుపటి ముగింపు $81 మరియు 19 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.38 0.05% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.05% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 33 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ $994, 2985 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.